నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పంపిణీ కార్యక్రమం చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా ఒక రోజు ముందుగానే ప్రారంభమైంది. చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య చీరాల వేటపాలెం మండలాల్లో ఇంటింటికి పర్యటించి నేరుగా లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందించారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ పెన్షన్లు ఒక రోజు ముందే లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించింది. అందులో భాగంగా చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం, ఈపురపాలెంలో చీరాల శాసనసభ్యులు మద్దూరి మాలకొండయ్య నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేటపాలెం మండలం సజ్జవారి వీధిలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ నగదు అందించారు. అనంతరం చీరాల మండలం ఈపురపాలెం పంచాయతీ పరిధిలోని పురుగులపేట 40 ఇళ్ల ప్రాంతంలో పుట్టుక నుంచి మానసిక ఎదుగుదల లేని 12 సంవత్సరాల పూనుమల్లి మోకలక్ష్మికి 6,000 రూపాయల పెన్షన్ నగదును స్వయంగా అందించారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు మాట్లాడారు. గత ప్రభుత్వంలో తమ పాపకు 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంపులో భాగంగా 6,000 రూపాయలను అందజేస్తుందని, అవి పాప వైద్య అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్యలకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారంతో చీరాల నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా మన నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేయడంతో తద్వారా నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, ఇంటింటికి కుళాయిల ఏర్పాటు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కృషి జరుగుతుందన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా గ్రామాన అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలు తమ సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య, పట్టభద్రుల సంఘ అధ్యక్షులు పత్తి వెంకట సుబ్బారావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు సీతారామంజనేయులు, వాణిజ్య విభాగ అధ్యక్షులు చుండూరి నాగంజనేయులు, వేటపాలెం అధ్యక్షులు నాగు, శ్రీ కనకవ నాగవరమ్మ, దేవస్థాన కమిటీ మెంబర్ నాగమల్లేశ్వరి, చొండూరు గాయత్రి, సీనియర్ నాయకులు గుద్దంటి చంద్రమౌళి, చీరాల మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం, నాదెండ్ల కోటేశ్వరరావు, పికి నారాయణ, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేతులు పెట్టమా మధ్యలో పరికల్పన బాగానే ఉంది. అంతకుముందు 2 బార్లు ఇచ్చేవాళ్ళు పని లేక, కానీ ఇప్పుడు ఉత్పత్తి వ్యాపారం కూడా బాగానే ఉంది. కానీ 4 బార్లు ఇస్తున్నారు, బాగానే ఉంది. గుర్తుపెట్టుకోండి, జారిపోతే అది తెలియదు. మాది బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెం గ్రామం 40 ఇళ్ళు. మా పాపకి పెన్షన్ వస్తుంది. ఆరోగ్య స్థితిగా బాగోలేదు. పాపం ఎదుగుదల లేదు పుట్టిన కాడి నుంచి. మాకు గత ప్రభుత్వంలో వచ్చిన దానికన్నా ఈ ప్రభుత్వంలో వచ్చింది బాగా సౌకర్యంగా ఉంది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వచ్చాక మాకు బాగా అభివృద్ధి కూడా ఉంది. ఎంఎం కొండయ్య గారు మాకు ఇంకా బాగా అభివృద్ధి చేశారు. మాకు మాత్రం బాగా సకలం బాగా అన్ని చూసుకుంటున్నారు. మా పాప నాకైతే ప్రస్తుతానికి మాకు ఎటువంటి లేకుండా ప్రతి నెల 1వ తారీఖు కల్లా పెన్షన్ ఇచ్చేసేస్తున్నారు. ఇంటికి వచ్చేలా ఇస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పాల్గొన్నారు. యువతను డ్రగ్స్ నుండి దూరంగా ఉండాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు, డీసీపీ సరితలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య మాట్లాడారు. డ్రగ్స్ పై దండయాత్ర ఒక పవిత్ర యజ్ఞం. ఆంధ్రప్రదేశ్ యువత చేతిలో గంజాయి కాదు, గ్లోబల్ కంపెనీల ఆఫర్ లెటర్లు ఉండాలన్నారు. యువత దేశానికి నిజమైన సంపద అని, వారి కళ్లలో ఉన్న కలలను డ్రగ్స్ అనే శత్రువు కూకటి వెళ్లతో పెకిలించేస్తుందని హెచ్చరించారు. ఒకసారి ఊబిలో చిక్కుకుంటే బయటపడడం కష్టమని విద్యార్థులకు పలు సూచన చేశారు. ఈ సందర్భంగా సైకిళ్లపై వచ్చిన 5 మహిళా పోలీసు అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. రేవతి, హైమావతి, శైలజ, త్రివేణి, ఉషారణ్యులు 35 రోజుల్లో సుమారు 500 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ద్వారా డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారని, వారు సాధారణ పోలీసులు కాదని, సమాజంలోని చీకటిని తొలగించడానికి వచ్చిన వెలుగు కిరణాలన్నారు. భవిష్యత్తులో డ్రగ్స్ అనే మాటకపు తావు లేకుండా ఎవరైనా గంజాయి విక్రయించాలని చూస్తే వాడికి చట్టం అంటే ఏంటో చూపించండి పోలీసు అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం ఇకపై మరింత తీవ్రంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, స్థానిక ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పైకి పబ్లిక్ బాగా పార్టిసిపేట్ చేస్తారు. ఈపురపాలెం స్ట్రైట్ కట్ వద్ద శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో నూతన కళ్యాణ మండప నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శ్రీ అరుణానంద స్వామీజీతో కలిసి భూమి పూజ నిర్వహించారు. బాపట్ల జిల్లా ఈపురపాలెం స్ట్రైట్ కట్ సమీపంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మిస్తున్న కళ్యాణ మండపానికి శనివారం భూమి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శ్రీ అరుణానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య కళ్యాణ మండప నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే మాలకొండయ్య తెలిపారు. అన్ని రకాల అత్యాధునిక వసతులతో ఈ కళ్యాణ మండపాన్ని పూర్తి చేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చిరల వంటన్ పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్య నిర్మూలన, మహిళా శిశు రక్షణపై అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రన్ ఫర్ చిరల ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని వన్ టౌన్ సీఐ సుబ్బారావు పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను అంధకారమయం చేసుకుంటున్నారని, వాటిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చిరల వన్ టౌన్ సీఐ సుబ్బారావు అన్నారు. చిరల్లో బాపట్ల జిల్లా ఎస్పీ మహేశ్వర్ ఆదేశాల మేరకు డీఎస్పీ మోయిన్ సూచనతో ప్రతి నెల మొదటి ఆదివారం రన్ ఫర్ చిరల ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని, మార్చి 1వ తారీఖు మేకప్ ఇండియా పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఐ తెలిపారు. ఈ అవగాహన ర్యాలీ ద్వారా డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి వినియోగం, మహిళలపై అత్యాచారం, చిన్నారులపై అసభ్యకర ప్రవర్తన వంటి సామాజిక సమస్యలపై ప్రజల అవగాహన పెంపొందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బారావు మాట్లాడారు. పట్టణం, గ్రామాల కూడలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపరాదని తెలిపారు. సమాజంలో భద్రతా చర్యలు పెంచడానికి, నేరాల నివారణకు ప్రజలు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత కలిగి ఉండాలని ఆయన సూచించారు.
చీరాల ప్రాంత ప్రజలకు నమస్కారం. నేను వన్ టౌన్ సిఐని. చీరాలలో యువతని అలాగే ప్రజలని ఏకం చేసే విధంగా ఒక చిన్న కార్యక్రమం ఒకటి 3 months క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు రన్ ఫర్ చీరాల అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాము. అయితే దాన్ని వేకప్ ఇండియాగా కొంతమంది సలహా మేరకు మార్చాము. దీని ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో యువత ఎక్కువగా డ్రగ్స్ వైపు, మాదక ద్రవ్యాల వైపు, ఈ ఆల్కహాల్ వైపు అలవాటు పడిపోయి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బంది పడిపోతున్నాయి. సో ఈ పద్ధతిలో కొంతైనా మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్లను కలిపి ప్రతి నెల మొదటి ఆదివారం ఇలా రన్ ఫర్ చీరాల అనేది నిర్వహించదలుచుకున్నాం. దానిలో భాగంగా ఈ మార్చి 1వ తారీఖు ఈ వేకప్ ఇండియా రన్ ఫర్ చీరాల అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా పార్టిసిపేషన్ చేసి ప్రజల్లో ఒక మంచి ఆలోచన విధానం స్టార్ట్ అవ్వడానికి మీరందరూ కలిసి అడుగులు వేస్తారని చెప్పనేసి కోరుకుంటున్నాము. ఇది మనం గడియార స్తంభం సెంటర్ నుంచి కానీ మన పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కానీ ఒక 2 కిలోమీటర్ల వాకింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఒకరికొకరు కమ్యూనికేట్ అవుతూ మంచి విషయాల్ని డిస్కస్ చేసుకుంటూ మన చీరాలలో జరిగేటువంటి ఎక్కడైనా జరిగే ప్రదేశాలు ఉంటే వాటిని తెలిసి వాటి మీద అటు ప్రజలు, ఇటు పోలీసు వాళ్ళు, మిగతా వ్యవస్థలు కూడా దృష్టి సారించే ఒక చిన్న కార్యక్రమం ఇది. కాబట్టి అందరూ పాల్గొంటారని చెప్పనేసి, దీన్ని సక్సెస్ చేస్తారని, చీరాలలో మంచికి అడుగులు వేస్తారని చెప్పనేసి కోరుకుంటున్నాను. చీరాల గుడ్నగర్ లోని శ్రీ గౌతమి ఈ టెక్నో స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి. సర్ సివి రామన్ ఎఫెక్ట్ ను కనిపెట్టినందుకు గుర్తుగా ఫిబ్రవరి 28వ తేదీని ప్రతి ఏడాది సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని గౌతమి విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ ఎంబీ అన్నారు. సైన్స్ డేను పురస్కరించుకుని విద్యార్థులు తమ సృజనాత్మకతతో రోబోటిక్స్, సౌరశక్తి, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రయోగాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంబీ మాట్లాడారు. సైన్స్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు యువతలో అన్వేషణ, ఉత్సుకత, శాస్త్రీయ జ్ఞానాన్ని పెంచడం ఈ వేడుకల ప్రధాన ఉద్దేశమన్నారు. కాంతి పరిక్షేపణపై ఆయన చేసిన పరిశోధనకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి ఆసియన్ ఆయన కొనియాడారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వైపు దృష్టి సారించాలని సూచించారు. సమాజంలో వస్తున్న ఆధునిక సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రూపాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Hi, hello, good afternoon. My name is Kagana. I am studying 5th class in our Sri Gautami Techno School. Today my topic is lungs. These are lungs. Think your lungs was a high-tech valuation system. Lungs' primary job is bringing oxygen and getting rid carbon dioxide. Thank you. Should we keep the curiosity of the things? ఈ కనిపించిన వాటి మీద Air pollution is the contamination of harmful gases by the formation chemicals, gases, particles, matter, affects respiratory diseases, cancer. Like a thermal power plant is a converted heat energy. It boils the coal and form the electricity energy. It produces the higher pressure strikes the boiler. Turbine. A turbine is a high pressure strikes the blades. It conducts the warm water into consider and cool waters take the lakes into consider, and these are mixed into this cooling tower. They evaporate the air. Sakshita, I'm studying 9th standard in our Sri Gautami institution. I study 9th standard in Sri Gautami institution. This is love safe and this is human brain. This is model of the human brain, and this is forebrain. This is pons.
This is Ligita, and she is Chandini, my partner. Today my topic is turmeric as natural indicator. Now I will show you. Take a test tube and add some water. Add turmeric powder. Hi, hello, this is Sanya. This is Hemashri. Today we are celebrating Science Day exhibition. Our project is thermal power plant. This is the coal building and this is boiler. This is transformer and turbine building. This is control unit and cooling tower. A cooling power plant is the best. And today my topic is human brain. First is frontal lobe. The frontal lobe located at the front of the brain, behind the forehead, and control high level cognitive functions and managing emotions. Partial lobe. The partial lobe located at behind the frontal lobe. Is our project executory system. This is a real wine. This is a real artery. This is a uretary. This is a uretary. This is a bladder. And next, The urinary system, the function maintaining the heavy faucets, providing filtering the blood, providing producing the urine, removing the metabolic waste and toxins from the body. Explain in silence. Need silence inside. Keep it in your minds. అదే విధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏమంటే ఈరోజు శ్రీ గౌతమి ఈ టెక్నో స్కూల్ టిటిడి క్యాంపస్ విద్యార్థులు సైన్స్ డే సందర్భంగా అద్భుతమైన ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళల్లో చాలా వరకు క్యూరియాసిటీని పెంపొందించే విధంగా ఓన్గా విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్స్ ఓన్గా వాళ్ళ మైండ్స్తో చేయటం జరిగింది. చాలా బాగున్నాయి ఎక్స్పెరిమెంట్స్. సైన్స్ డెవలప్ అవ్వాలి అంటే లైవ్గా స్టూడెంట్ ఆలోచించాలి, లైవ్ ఎక్స్పెరిమెంట్స్ని చేస్తూ ఉండాలి. దీనికి ఫీల్డ్ ట్రిప్స్ కొన్నిటిని స్వయంగా సపోజ్ హైడ్రాలిక్ సంబంధించిన టెక్నాలజీ ఉంది. హైడ్రాలిక్ టెక్నాలజీని కావాలి అంటే దానికి సంబంధించిన ఒక క్రేన్ దగ్గరికి వెళ్ళి అవి నేర్చుకోవటం. ఈ విధంగా పిల్లలకి బయట ప్రాంతానికి వెళ్ళి ఆ ఎక్స్పెరిమెంట్స్ కనుక ప్రత్యక్షంగా చూస్తే ఇంకొంచెం బాగా చేయగలుగుతారు. టీచర్స్కి స్టూడెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతిదీ గమనించి దాని మీద క్వశ్చన్స్ అడగండి. అంటే నెవర్ స్టాప్ ద ఆస్కింగ్ ద క్వశ్చన్స్. అలానే ఆల్వేస్ షుడ్ క్యూరియాసిటీ ఆన్ అవుట్డోర్ థింగ్స్. బయట జరిగే విషయాల మీద క్యూరియాసిటీని పెంచుకోండి. దాన్ని డైలీ లైఫ్లో దాన్ని అప్లై చేయండి. దానివల్ల నాలెడ్జ్ పెరుగుతుంది.
ఎక్స్పెరిమెంట్, కొత్త న్యూ థింగ్స్, న్యూ అవుట్కమ్స్ బయటకు వస్తాయి. దానివల్ల సొసైటీ, కంట్రీ డెవలప్ అవుతుంది అని ఏ ఎక్స్పెరిమెంట్ అయినా పరిసరాలను బట్టే ఐడియా వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సర్ సివి రామన్ చేసిన రామన్ ఎఫెక్ట్. గత 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు ఇప్పుడు పరిష్కారం లభిస్తుంది. అభివృద్ధి అంటే కేవలం మాటలు కాదు, చేతులేనని ఎమ్మెల్యే కొండయ్య నిరూపిస్తున్నారు. పాపాయపాలెం గ్రామంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు దీనికి నిదర్శనమని గ్రామస్తులు చెబుతున్నారు. ఒకప్పుడు అది కేవలం బురదమయమైన బాట. 10 ఏళ్లుగా ఎందరో ప్రజాప్రతినిధులకు విన్నవించిన అందరి ద్రాక్షగానే మిగిలింది అభివృద్ధి. కానీ నేడు ఆ పరిస్థితి మారుతుంది. పాపాయపాలెం గ్రామస్తుల చిరకాల స్వప్నమైన బీచ్ రోడ్ కనెక్టివిటీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతుంది. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించిన ఎంఎం కొండయ్య సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రధాన రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా అసెంబ్లీలో సైతం ఈ రోడ్డు ఆవశ్యకతను వివరించి పనులు వేగవంతం కావడంలో కీలక పాత్రను పోషించారు. గత 10 ఏళ్లలో 2 ఎమ్మెల్యేలు వచ్చినా మా గ్రామానికి అవసరమైన రోడ్డు గురించి ఎవరు పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు. కానీ గ్రామస్తుల అవస్థల్ని అర్థం చేసుకున్న కొండయ్య యాదవ్ ఎమ్మెల్యే అవగానే మా గ్రామ సమస్య పరిష్కార దిశగా చర్యలు చేపట్టారు. దీంతో బీచ్ రోడ్డు ఏర్పడడంతో పశువుల కాపర్లకు, రైతులకు పెద్ద ఊరట లభించింది. 2 కోట్లతో రోడ్డు వేయడం మా ఊరి చరిత్రలోనే పెద్ద మార్పుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఈ రోడ్డు ఒక్కటే కాదు, గ్రామంలో సుమారు 35 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం, పశువుల ఆసుపత్రి ఏర్పాటు, శ్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ వంటి మౌలిక సదుపాయాల కల్పనలో ఎమ్మెల్యే తనదైన ముద్ర వేస్తున్నారు. పోలేరమ్మ గుడి నుండి రామపురం వరకు మరో భారీ రహదారికి సైతం ప్రతిపాదన సిద్ధం కావడంతో పాపాయపాలెం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. మేము దాపుగా గ్రామస్తులందరూ కోరిక మేరకు మేము దాపుగా 10 సంవత్సరాల నుంచి 2 ఎమ్మెల్యేలు కూడా వచ్చి మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేసినా కానీ ఈ రోడ్డు విషయం చెప్తా ఉన్నాం, పట్టించుకోలేదు, ఎందువల్ల అన్నట్టు వదిలేశారు. కాబట్టి మేము మా గ్రామస్తులు మళ్ళీ ఎంఎం కొండయ్య గారి తర్వాత వాళ్ళందరూ వెళ్ళి అడిగిన తర్వాత మీకు అది దానివల్ల ఈజీ అయిందని అడిగాడు. అది మాకు బీచ్ బేస్కి మా ఊరంతా వెళ్ళాలని గొర్రెలు అన్నీ అని అడిగితే మీకు గట్టిగా కావాలన్నాం. మీకు 2 నెలల్లో శాంక్షన్ చేపిస్తా అన్నాడు. అసెంబ్లీలో కూడా దీని గురించి చర్చించాడు. కాబట్టి 2 కోట్ల ఏకంతో స్పీడ్గా చేయమని చెప్పి పిలిచి అప్పచెప్పిన తర్వాత కాంట్రాక్ట్ని కూడా పిలిపించి మీరు కలిసి చక్కగా ఏం ఆటంకాలు లేకుండా చేయమని చెప్పాడు. దాన్ని పరిగణలో తీసుకుని మేము కూడా పోరాడుతూ మేము ఈ రోడ్ని తొందరగా నిర్మించాలని చెప్పి అందరం సహకారం అందిస్తున్నాం. అదే కాకుండా మా గ్రామంలో గెలవంగల్నే ఒక 15 లక్షలు 2 సీసీ రోడ్లు ఇచ్చాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 25 లక్షలు వచ్చినాయి. అవి కూడా 3 రోడ్లు వేస్తున్నాం. మళ్ళీ మన కొన్ని ఇంకా ఉంటే పెట్టుకోండి, ఈ గ్రామానికి ఉపయోగపడాయి. మళ్ళీ పశువుల హాస్పిటల్ ఒకటి అడిగాం, శాంక్షన్కి ఆర్డర్ పంపించాడు. శ్మశానం ఒకటే కాంపౌండ్ అడిగాం, మళ్ళీ అది కూడా ప్రపోజల్ పెట్టమన్నాడు. పోలేరం గుడి దగ్గర నుంచి మన రామాపురం రోడ్డు దాకా మళ్ళీ ఇంకొక పెద్ద రోడ్డు అడిగాం. ఇట్లాగే అది కూడా ఎస్టిమేట్ వేసి ఇమ్మన్నాడు. ఇట్లా ఎన్నెన్నో కార్యక్రమాల్లో మాకైతే తోడుండి అండదండలుగా చాలా స్పీడ్గా ఏకంగా మా ఊరికి, మా పాపాయపాలెం గ్రామానికి ఆయన ఎప్పుడో తోడ్పాటు ఉండి తీర్చుకుంటున్నాడని మనసారా కోరుకుంటూ ఇంకా రాబోయే కాలంలో కూడా మేము అతనితోనే ఉండి పనిచేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ముందుగా మా పాపాపాలెం గ్రామానికి సహాయపడుతున్నందుకు ముందుగా చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరు మార్కాలని ధన్యవాదాలు. ఏమిటంటే ఈరోజు మా ఊరికి ఈ రోడ్డు కోసం మేము ఎప్పుడు గత 20 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం, అయినా ఎవరు పట్టించుకోలేదు. మా గ్రామ ప్రజలు, మా ఎక్స్ సర్పంచ్ పోతురాజు మేమందరం వెళ్ళి అడగాలనే మీకేం సమస్య అని అడిగాడు. అడగాలనే మా గేదెలు వెళ్తానికి, పశువులకు కానీ ఊరు డెవలప్మెంట్కి కానీ ఆ రోడ్డు ఇంపార్టెంట్ సార్ అన్నాం. అట్టయితే అడగాలనే నేను చేసి పెడతానని చెప్పి ఇమ్మీడియట్గా 2 కోట్లతో చేసి పెట్టాడు. ఇంకా మీకు ఏమైనా ప్రజలు ఇంకేమైనా కావాలంటే మేమేం చేసి పెడతామన్నారు. మేము ఇంకోటి అడిగాం ఎమ్మెల్యే గారిని, మాకు భూమి ఎడారిగా ఉంది, పాపాపాలెం రైతులు వ్యవసాయ పరంగా కొద్దిగా వెనకబడి ఉన్నాం, దాన్ని కూడా పైప్ లైన్ వేసి చేస్తామని చెప్పాడు. పాపాపాలెం గ్రామ ప్రజలకు నమస్కారం. నేను పాపాపాలెం గ్రామ పెద్దను. కొంతకాలం నుంచి ఎంతోమంది
స్థానిక ఎమ్మెల్యేలు వచ్చినా కానీ మేము ప్రతి ఒక్కరిని అడుగున్నాము. ఈ రోడ్ల విషయం కానీ మాది పెద్ద మేజర్ సమస్య ఒకటి ఉంది. గ్రామ పంచాయతీ పరిధి వారు అందుముందు డంపింగ్ యార్డ్ వల్ల కృష్ణమోహన్ గారు డంపింగ్ యార్డ్ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పని దాన్ని అక్కాపాలెంలోకి మార్చడం జరిగింది. దాన్ని మళ్ళీ మాకు కావాలని చెప్పి మేము అందుముందు ఉన్న ఎమ్మెల్యేలకు ఇద్దరికి తెలియపరిచినా కానీ వాళ్ళు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు. ప్రస్తుతానికి మన ఎమ్మెల్యే గారు కూడా తెలియపరిచాము, మద్దులూరు మాలకొండ గారికి. ఆయన అది కూడా చేసి పెడతామన్నాడు. దానికంటే ముందు ఈ రోడ్లు కానీ ఆల్రెడీ ఊళ్ళో సీసీ రోడ్లు కానీ ప్రస్తుతానికి దాదాపు ఇప్పటికి ఆయన వచ్చిన కాడి నుంచి కనీసం 3 కోట్ల దాకా మాకు శాంక్షన్ చేశాడు. ఇప్పటికి ఇంకా చాలా వర్క్లు ఉండి పెట్టుకోండి అని చెప్పన్నాడు. ఇంకా ముందుగా ఇట్లా ఎన్నో వర్కులకి సహకరించాలని కోరుకుంటున్నాను. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ అనిత స్కిన్ షైన్ హాస్పిటల్ ను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ఆసుపత్రి చర్మ వ్యాధులు, హెయిర్ లేజర్ మరియు అత్యాధునిక వైద్య పరికరాలతో కాస్మెటాలజీ సేవల్ని ప్రజలకు అందిస్తుందని ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఇతర ప్రముఖ అతిథులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిత మాట్లాడారు. ప్రజలకు అత్యాధునిక చర్మ సంరక్షణ, లేజర్ చికిత్స అందించడం మా ప్రధాన లక్ష్యమని, ప్రతి వ్యాధికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని అన్నారు. నేనా వెళ్ళిపోయా ఓకే డాక్టర్ అనిత గారి ఆధ్వర్యంలో స్కిన్ షైన్ అనేటువంటి హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు అదనంగా మళ్ళీ చీరాలకి ఒక అద్భుతమైనటువంటి స్కిన్ అండ్ ఇంకా అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. కాస్మెటాలజీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక మంచి హాస్పిటల్ మీకు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ లేకపోతే ఎక్కడైతే మీకు ఏ రకమైన సదుపాయాలు దొరుకుతాయో అటువంటి సదుపాయాలు మన చీరాల్లో కూడా రావడం గొప్పతనం. ఎందుకంటే ఇప్పటికే మనకి 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినాయి. అలాగే మనకు ఒక క్రిటికల్ కేర్ హాస్పిటల్ వచ్చింది. అలాగే ఇంకా మంచి బీచ్ కూడా, మంచి పెద్ద బీచ్ కూడా డెవలప్ అవుతుంది. ఈ బీచ్ మీకు ఏంటంటే బీచ్లో మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ వస్తుంది. అంటే దేనికి చెప్తున్నానంటే ఇదంతా కూడా మన చీరాలకి ఒక ఇంటర్నేషనల్ గెటప్ వస్తుంది. ఇవాళ గోవా టైప్లో మన ఊరు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది కనుక ఒక పక్క నుంచి క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ కానీ లేదా 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ ఇంకా ఇప్పుడు ఈ స్కిన్ షైన్ అనేటువంటి ఈ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చినటువంటి టూరిస్టులకు కానీ లోకల్గా ఉన్న మన ప్రజలకు కానీ సర్వీస్ అందించడానికి ఒక సరైనటువంటి పద్ధతుల్లో ఒక నిష్ణాతులైనటువంటి డాక్టర్ల మధ్యలో ఈ యొక్క సదుపాయాలన్నీ వస్తున్నాయి. ఈ ఊళ్ళో కూడా 2-3 హాస్పిటల్స్ ఓపెన్ చేశాను. ఇవాళ ఇదే హాస్పిటల్ కూడా నేను ఓపెన్ చేశాను. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ చీరాల ప్రజలకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మన ఊర్లోనే ఉన్నటువంటి హాస్పిటల్ లేదా మన ముందు ఎదిగినటువంటి హాస్పిటల్ చిన్నదిగాను లేదా విజయవాడలో గుంటూరులో ఉంటే పెద్ద హాస్పిటల్ అనేది మాత్రం దయచేసి మర్చిపోండి. మన ఊళ్ళో కూడా అటువంటి సదుపాయాలు అటువంటి వైద్యాలు వచ్చినాయి. వీటిని అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పేసి మీ శాసనసభ సభ్యుడిగా నేను ఈరోజు మీ అందరిని కూడా కోరుతున్నాను. నమస్కారాలు, ధన్యవాదాలు.
బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ అనిత స్కిన్ షైన్ హాస్పిటల్ ను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ఆసుపత్రి చర్మ వ్యాధులు, హెయిర్ లేజర్ మరియు అత్యాధునిక వైద్య పరికరాలతో కాస్మెటాలజీ సేవల్ని ప్రజలకు అందిస్తుందని ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఇతర ప్రముఖ అతిథులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిత మాట్లాడారు. ప్రజలకు అత్యాధునిక చర్మ సంరక్షణ, లేజర్ చికిత్స అందించడం మా ప్రధాన లక్ష్యమని, ప్రతి వ్యాధికి మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని అన్నారు. నేనా నువ్వు వెళ్ళిపోయావు. ఓకే ఓకే రోడ్లు వచ్చేసి ఆ రోడ్లు రెండు కూడా డాక్టర్ అనిత గారి ఆధ్వర్యంలో స్కిన్ షైన్ అనేటువంటి హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు అదనంగా మళ్ళీ చీరాలకి ఒక అద్భుతమైనటువంటి స్కిన్ అండ్ ఇంకా అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. కాస్మెటాలజీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక మంచి హాస్పిటల్ మీకు హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, లేకపోతే ఎక్కడైతే మీకు ఏ రకమైన సదుపాయాలు దొరుకుతాయో అటువంటి సదుపాయాలు మన చీరాల్లో కూడా రావడం గొప్పతనం. ఎందుకంటే ఇప్పటికే మనకి 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చినాయి. అలాగే మనకు ఒక క్రిటికల్ కేర్ హాస్పిటల్ వచ్చింది. అలాగే ఇంకా మంచి బీచ్ కూడా, మంచి పెద్ద బీచ్ కూడా డెవలప్ అవుతుంది. ఈ బీచ్ మీకు ఏంటంటే బీచ్లో మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ వస్తుంది. అంటే దేనికి చెప్తున్నానంటే ఇదంతా కూడా మన చీరాలకి ఒక ఇంటర్నేషనల్ గెటప్ వస్తుంది. ఇవాళ గోవా టైప్లో మన ఊరు కూడా డెవలప్మెంట్ జరుగుతుంది కనుక ఒక పక్క నుంచి క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ కానీ, లేదా 2 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ, ఇంకా ఇప్పుడు ఈ స్కిన్ షైన్ అనేటువంటి ఈ హాస్పిటల్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చినటువంటి టూరిస్టులకు కానీ, లోకల్గా ఉన్న మన ప్రజలకు కానీ సర్వీస్ అందించడానికి ఒక సరైనటువంటి పద్ధతుల్లో ఒక నిష్ణాతులైనటువంటి డాక్టర్ల మధ్యలో ఈ యొక్క సదుపాయాలన్నీ వస్తున్నాయి. ఈ ఊళ్ళో కూడా 2-3 హాస్పిటల్స్ ఓపెన్ చేశాను. ఇవాళ ఇదే హాస్పిటల్ కూడా నేను ఓపెన్ చేశాను. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ చీరాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మన ఊర్లోనే ఉన్నటువంటి హాస్పిటల్, లేదా మన ముందు ఎదిగినటువంటి హాస్పిటల్ చిన్నదిగాను, లేదా విజయవాడలో, గుంటూరులో ఉంటే పెద్ద హాస్పిటల్ కానీ అనేది మాత్రం దయచేసి మర్చిపోండి. మన ఊళ్ళో కూడా అటువంటి సదుపాయాలు, అటువంటి వైద్యాలు వచ్చినాయి. వీటిని అందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పేసి మీ శాసనసభ సభ్యుడిగా నేను ఈరోజు మీ అందరిని కూడా కోరుతున్నాను. నమస్కారాలు, ధన్యవాదాలు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొనజెట్టి చేనేతపురి వేటపాలెం మండలంలో తేదీ 28/2/2026 జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. సివి రామన్ గారి చిత్రపటానికి ప్రధాన ఉపాధ్యాయులు ఆర్ లక్ష్మయ్య గారు, ఇతర ఉపాధ్యాయులు పుష్పమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సైన్స్ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ప్రదర్శనలో పాల్గొన్న ప్రాథమిక తరగతుల విద్యార్థులు సరళమైన శాస్త్రీయ నమూనాలు ప్రదర్శించగా, పై తరగతుల విద్యార్థులు ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, శక్తి వనరులు వంటి అంశాలపై రూపొందించిన నమూనాలతో అందరినీ ఆకట్టుకున్నారు. తర్వాత జరిగిన కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు కె షణ్ముఖి గారు, ఎన్ రాజశ్రీ గారు నిత్య జీవితంలో శాస్త్ర విజ్ఞానం ప్రాముఖ్యతను వివరించారు. సివి రామన్ గారి పరిశోధన మన దేశానికి గౌరవాన్ని తెచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన జీవితం విద్యార్థులకు ఆదర్శమని పేర్కొన్నారు. సైన్స్ ప్రదర్శనలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు బహుమతులు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ సిహెచ్ రాఘవరావు గారు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆర్కే న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.